నిరుద్యోగులు అనేవాళ్ళు 1 మంత్ తిరుగుతున్నారు, నెల రోజులుగా తిరుగుతున్నారు, అయినా కూడా వాళ్ళ బాధ పట్టించుకోవట్లేరు. నాకు రోజు 100 ఫోన్లు, నాది ఒక కాల్ సెంటర్ అయిపోయింది. ఎవరికి బాధ వచ్చినా నాకు ఫోన్ కొడుతున్నారు. ఆ బాధ తట్టుకోలేక, వాళ్ళ బాధ చూడలేక ఈ సమస్యలన్నిటిపైన ప్రభుత్వానికి ఒక ప్రెషర్ పెంచాలా, ప్రభుత్వం దృష్టికి వీళ్ళ సీరియస్నెస్ ఏందో తెలియాలా. ఈ నిరుద్యోగులు కలిసే ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, అయినా నిరుద్యోగులు మళ్ళీ ధర్నాకు వస్తున్నారు. వాళ్ళ ఆవేదన వినాలన్న ఉద్దేశంతో వాళ్ళ తరపున నేను నిరాహార దీక్ష దిగుతున్నా. ఇది గురుకులాల పంచాయతీ. ఇప్పుడు మీతో పాటు కాంగ్రెస్ కోటేమని తెలంగాణ విఠలన్న, తర్వాత నాకు తెలిసి పృథ్వీరాజ్ అన్న కావచ్చు, మీరు కూడా అంతకంటే ఎక్కువ చెప్పారు. అంటే కాంగ్రెస్కి ఏమని లేదు, కాకపోతే టీఆర్ఎస్ ఓడించమని చెప్పి టీఆర్ఎస్ ఓడించమంటే మరి నెక్స్ట్ ఓలకి అంటే మీరైతే ఇంకా డైరెక్ట్ చెప్పి కాంగ్రెస్ కూద్దండి. ఒక కొల్లాపూర్లో మాత్రం బర్రెలక్కకు మద్దతు ఇచ్చిర్రు. ఇష్టం ఉన్నా లేకపోయినా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ కోటేయాలి. ఎందుకంటే అప్పుడు బీజేపీ అంత బలమైన స్థాయిలో గవర్నమెంట్ ఏర్పాటు చేసే పరిస్థితులు లేదు. నీకు ప్రతిపక్షంలో ఎవరు ఉన్నారంటే కాంగ్రెసే ఉంది. కాబట్టి విద్యార్థులందరినీ అటువైపు మళ్లించడంలో మనలాంటి వాళ్ళు, బిడ్డలన్న కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, తొలివిల్ రఘు కావచ్చు, వీళ్ళంతా ప్రజాస్వామ్య వాళ్ళందరూ కొట్లాడారు. మురళీ సారు కోదండరామ్ సారు, ప్రవీణ్ సారు వీళ్ళందరూ. ప్రవీణ్ సార్ ఎటు పోయిండు? ప్రవీణ్ సార్ పోయి మళ్ళీ టీఆర్ఎస్ జాయిన్ అయ్యాను. మరి మీరు సిర్పూర్ కాగజ్ నగర్ పోయిర్రు అనుకుంటున్నాను, పోయి సార్ని గెలిపియండి అని చెప్పిన. ఒక మేధావిగా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ 500 కిలోమీటర్లు ఎందుకు పోయినంటే ఆయన నిరుద్యోగులు అనే అంశం ఆయన తెలుసు. నిరుద్యోగులకు వాయిస్ ఉంటున్న నేపథ్యంలో నిరుద్యోగులు ఎక్కడుంటే వాళ్ళ వాయిస్ వినిపించిన. బరిలెక్క ఒక చిన్న అమ్మాయి, ఆమె సబ్జెక్ట్ మీద ఉన్న మేరకు ఆమె ప్రయత్నం చేసిన నిరుద్యోగి తన అంశమే. మరి మిగతా అందరి దగ్గర కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మద్దతుగా నేను సభలలో మాట్లాడిన నేను అక్కడ పోయి బరిలెక్కకి పోయి ఆర్ఎస్పీకి ఎందుకు చేసిన? ఓన్లీ నా ఎజెండా నిరుద్యోగ ఎజెండా. ఇవాళ కూడా నిరుద్యోగ ఎజెండా, ప్రభుత్వాలు కాదు. అశోక్ సార్ ఏమన్నట్టు అధికారం రాగానే అశోక్ సార్ కూడా గొంతు కూడా మూగబోతుంది, ఈయన కూడా కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోతా అని చెప్పారు. కానీ నేను అమ్ముడు పోతే నా గొంతు నేను కోసుకున్నట్టే లెక్క కాదు. మీరే రెచ్చగొడుతురని ఒక వర్గం అంటారు, అమ్ముడు పోరు అని తెలుసు. ఒకవేళ మీకు పిలిచి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినా అప్పుడు కూడా నిరుద్యోగుల కోసం వస్తారు. కానీ ఇప్పుడు మీరే 100 రోజులలో సారే లేనిపోని అన్ని బోర్డు మీద రాకి చెప్పి స్టూడెంట్లను పిలిపించుకొని చేపిస్తున్నారు. ఆల్రెడీ గురుకుల ఇప్పుడు నోటిఫికేషన్ మీరు ఉద్యోగాలు ఇస్తున్నారు కదా. గురుకుల ఉద్యోగాలు మొదలు పెట్టక ముందు నెల రోజుల కంటే ముందు మేము గొడవ చేయలే కదా. నిరుద్యోగులు అనే వాళ్ళు గురుకుల అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్నాయిగా మాట్లాడింది. జియో నెంబర్ 46 గత ప్రభుత్వంలో ఉంది, ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా జియో నెంబర్ 46 గురించి మాట్లాడినా కదా. అవును సార్. ఇప్పుడు అది సమస్య ఉంటే అశోక్ సార్ మాట్లాడతాడు. అది ప్రభుత్వం, అది 100 రోజుల ప్రభుత్వమా, నెల రోజుల ప్రభుత్వమా, అది ఆ 10 ఏళ్ల ప్రభుత్వం కాదు. సమస్య ఉంటే అది నిరుద్యోగ సమస్య అయితే అది ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళ పక్షాన్ని నిలబడాల్సిందే. వాయిస్ ఎవడు వినపడాలి, ఎవరు వినిపించాలి చెప్పండి. అవును, మీరు ఒక్కరే ఉన్నారా? మరి ఇప్పుడు ప్రవీణ్ సార్ ఫోన్ చేసిరా? మీరు ఇంత ఇష్యూ చేసిన ప్రవీణ్ సార్కి 3 సార్లు ఫోన్ చేసిన. మీరు రీలిక్విషన్ మాట్లాడండి, మీరు ఒక చైర్మన్గా, దానికి ట్రిబ్ యొక్క చైర్మన్గా మాట్లాడారు, మీ వాయిస్కు బలం ఎక్కువ ఉంటుంది. ఒకరోజు అవసరమైతే ఆ ట్రిబ్ యొక్క కార్యాలయం ముందు ధర్నా కూర్చోండి కూడా నేను ఫోన్ చేసి చెప్పిన. నేను అవును, ఆయన ట్వీట్ చేస్తే రిప్లై ఇచ్చినారు, రిప్లై అమలు చేస్తలేరు. మంచి సలహా అది ఇది అని మంచి అమలు చేయాలి కదా. మరి ఈయననేమో అమలు చేయలే. ఈయన అమలు చేస్తలేడని అలాగే బీఆర్ఎస్కి పోయిందంటారా లేకపోతే ఇంకేదన్నా? సరే, మరి ఆయన ఈక్వేషన్స్ ఎట్లా ఉన్నాయో మరి ఆయన అంటే ఆ కాంశీరామ్ ఏం చెప్పిండంటే, నేను నా లక్ష్యాన్ని చేరుకోవడమే ముఖ్యం, అది గాడిదనా గుర్రమా లేదంటే ఏదైనా కావచ్చు. కాబట్టి ఇలా టీఆర్ఎస్ అనే గాడిద ఆయనకు దొరికింది. ఆయన గాడిద మీద ఎక్కి ముందుకు పోతున్నాడు. ఆయన లక్ష్యం ఏంటంటున్నాడు, నా లక్ష్యాన్ని నేను చేరుకోవడం ముఖ్యం అంటున్నాడు. లక్ష్యం ఏంది మరి అంటే? ఒక పార్లమెంటుల్లో లేదా ఒక చట్టసభలలో ఒక బడుగు బలహీన వర్గాల తరపున వాయిస్ వినిపిస్తా, నాకు ఏ పార్టీ అనేది కాదు ముఖ్యము, నేను ముందుకు పోవడం ముఖ్యం అని చెప్పేసి ఆయన వాదనలు ఆయన చెప్తున్నాడు. కానీ నేనేమంటున్నంటే, మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ని గత 4-5 సంవత్సరాల పాటు మీరు తిట్టి దొరల పాటని, దొంగల పాటని, బూజువా పాట అని చెప్పేసేటువంటి మీరు వాళ్ళతో కలవడం మాత్రం మాత్రం కూడా మేము ఒప్పుకోవడం లేదు. ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను మాత్రం అంటే కాదు. సార్ చెప్పింది తప్ప మరి అప్పుడు? అంటే వాళ్ళని దోపిడీ వాళ్ళని అంతే కదా, మరి అంటే భూములు కబ్జాలు చేసిరని, అంతే కదా, గ్రూప్ 1 పేపర్ అమ్ముకుంది కేటీఆర్, వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ ఉందని, అంటే ఇవన్నీ కూడా చేసింది కదా. చెప్పేసి చెప్పింది కదా, ఇవన్నీ ఆయన మాఫీ అయిపోతాయి. ఇప్పుడు మరి వాళ్ళు నిజాయితీ పరులు అయినట్టు, వాళ్ళు నిజాయితీ పరులు అవుతారు ఇప్పుడు. కాబట్టి ఆర్ఎస్పీ గారు తీసుకున్న నిర్ణయం అనేది కరెక్ట్ కాదు.